நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాకు ఇన్ని రోజులు మా కూతురు మాకు దూరంగా ఎలా ఉందో, ఎలాంటి వాళ్ళ మధ్య ఉందోనని నాకు చాలా భయంగా ఉండేది. కానీ మిమ్మల్ని అందరినీ చూశాక మా కూతురు విషయంలో మాకెలాంటి బెంగా లేదు. మీలాంటి మంచి మనసున్న వాళ్ళు ఉన్న తరువాత మాకిప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. వార్డెన్ అంటే అధికారం చలాయిస్తూ అందరి మీద ఆధిపత్యం చూపిస్తూ కఠినంగా ఉంటారు. కానీ మీరు మాత్రం హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ మీ బిడ్డల్లా చూసుకుంటున్నారు. మీరు కూడా మీ తోటి హాస్టల్ మేట్ని మీ తోబుట్టులా చూసుకుంటున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ మీ అమ్మాయే కాదు, మీరు కూడా సేఫ్గా ఉండాలని నేను ఏర్పాటు చేశాను. మీరు సూర్యాపేటలోని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండండి. అక్కడ మీరు ఎన్ని రోజులున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరక్కడుంటే ఆ వర్మ ఎప్పటికీ మిమ్మల్ని రీచ్ అవ్వలేడు. నెమ్మదిగా ఆ సమస్య క్లియర్ అయిన తర్వాత ఎక్కడ మీరందరూ ఉండాలో నిర్ణయిద్దాం. మా మంచి గురించి ఆలోచించారు, దానికి మేము ఓకే. బట్ ఆ వర్మ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు మా విషయంలో అతన్ని ఎదిరించి మీరందరూ వాడికి శత్రువులయ్యారు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ వర్మకి మీ ఊళ్ళో పలుకుబడి ఉండొచ్చు, వాడి ఆటలు మీ ఊళ్ళో సాగొచ్చు, కానీ ఇది సిటీ. ఇక్కడ వాడేం చేయలేడు. వాడి డబ్బు పలుకుబడి ఇక్కడ ఏది పనికిరాదు. వాడు పగబట్టిన పాములాంటి వాడు బాబు. అంత తేలిగ్గా వదిలేయడు. మళ్ళీ ప్రతీకారంతో రగిలిపోతూ వస్తూనే ఉంటాడు బాబు. అమ్మా, వాడు ఎలా వచ్చినా మేము ఎదుర్కొంటాం. అసలు వాడు మమ్మల్ని పట్టుకోలేడు. మా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. వాడి నుంచి మిమ్మల్ని మేము తప్పించిన విధానంలోనే రెజీనాకి సిటీలో ఎంత సపోర్ట్ ఉందో అర్థమై ఉంటుంది. ఆ వర్మ రెజీనాని కానీ మిమ్మల్ని కానీ టచ్ చేయలేడు. అవును ఆంటీ, రెజీనాని మీతో పాటు సూర్యాపేట తీసుకెళ్ళండి. లేదు గణేష్, రెజీనాని మేము తీసుకెళ్ళాం. తను మాతో ఉండడం కంటే ఎక్కడుండటమే సేఫ్. ఎందుకంటే తనని కాపాడడానికి ఇంతమంది ఉన్నారు. తను ఎక్కడుండడమే సేఫ్. రెజీనా, మరి నీ అభిప్రాయం ఏంటి? మేడం, నేను ఈ సిటీ వదిలి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. అవసరమైతే ఆ వర్మాన్ని ఎదిరిస్తాను. వాడి ముందే నేను ఇక్కడే ఎదిగి చూపిస్తాను. త్వరలో మా అమ్మ నాన్నలతో ఇక్కడే సెటిల్ అవుతాం అనుకుంటున్నాను మేడం. చాలా బాగా చెప్పావు రెజీనా. నువ్వు ధైర్యంగా ఉండవే, నీ వెనకాల మేమంతా ఉన్నాం. అవును రెజీనా, అవసరమైతే వాణ్ణి పరిగెత్తించుగాని నువ్వు పారిపోకు. రెజీనా, వాడికి ఎదురు తిరిగే పని వెంటనే మొదలు పెట్టద్దు. టైం చూసుకొని ఆ వర్మని అన్ని వైపుల నుంచి లాక్ చేసి ఆ తర్వాత నువ్వు అనుకున్న పని చేద్దాం. మేడం గారు, రెజీనా వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడ చాలాసేపటి నుంచి ఉన్నారు. వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదేమో మేడం గారు. అవును, మీరు వెంటనే బయలుదేరండి. నిన్ను వదిలి వెళ్ళడం మాకు బాధగానే ఉంది. కానీ ఈ బాధలో నీకేమవుతుందోనే కంగారు లేదు. ఇంకా మాకు ఏ దిగులు లేదు. నువ్వు ఇక్కడ బాగుంటావు.
నీకింకా ఏమీ కాదన్న నమ్మకంతో మేము వెళ్తున్నాం. ఆనంది, నేను అంకుల్ ఆంటీని వెహికల్ ఎక్కించొస్తాను. అలాగే. రా గణేష్, పదరా. అమ్మా జాగ్రత్త అమ్మా. సరేనమ్మా, వెళ్ళొస్తాము. అమ్మా ఆనంది, నీకు చాలా రుణపడ్డామమ్మా. అయ్యో, అంతంత మాటలు ఎందుకమ్మా? రెజీనాని మేము చూసుకుంటాం, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళొస్తాం మేడం. వస్తామమ్మా. అమ్మా జాగ్రత్త. వస్తా మేడం. మీ అమ్మా నాన్నలు వస్తే సెలబ్రేట్ చేసుకుంటావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి బాధతో వస్తున్న కన్నీళ్లు కావు, మనసు నిండా సంతోషాన్ని నింపిన ఈ స్నేహితుల్ని నా జీవితంలోకి పంపినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అమ్మయ్యా, అయితే ఓకే. లేదంటే ఇంకా అమ్మా నాన్నల్ని తలుచుకుంటూ బాధపడుతున్నావేమో అని కంగారు పడ్డా. నాకింకా నా పేరెంట్స్ గురించి ఏ దిగులు లేదు. వార్డెన్ మేడం సేఫ్ ప్లేస్ లో పెట్టారు కాబట్టి ధైర్యంగా ఉన్నాను. ఇదంతా మీ వల్లే. మా వల్లే అని క్రెడిట్ అంతా మాకే ఇచ్చేకు. మెజారిటీ క్రెడిట్ అంతా ఆనందికే ఇవ్వాలి. ఈ ప్లాన్ అంతా తనే ఎగ్జిక్యూట్ చేసింది. మీ అందరి సహాయం లేకుండా నేను ఒక్కదాన్నే చేయగలనా ఏంటి? ఒక స్నేహితురాలి సంతోషం కోసం ప్రాణాల్ని పనంగా పెట్టే స్నేహితులు దొరకటం నా అదృష్టం. ఇంత గొప్ప స్నేహితులు నా జీవితంలోకి రావటం ఆ దేవుడు నాకిచ్చిన వరం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లుంటాయా? థ్యాంక్స్ చెప్పడం తప్ప మీకేమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు, నువ్వు మాతో సంతోషంగా ఉండు చాలు. హలో నానా. ఏంట్రా ఇంతవరకు ఫోన్ చేయలేదు? అక్కడ ఏం జరుగుతుంది? రెజీనా దొరికిందా లేదా? నిన్నేరా, ఏం మాట్లాడవేంటి? అది నానా, రెజీనా దొరకలేదు. ఏంట్రా నువ్వు అంటున్నది? ఆ రెజీనా అమ్మ నాన్న నా దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యారు. ఎలా తప్పించుకున్నారా? వాళ్ళు ప్లాండ్గా నా దగ్గర నుంచి పారిపోయారు నాన్న. వాళ్ళు ప్లాండ్గా కాదురా, నిన్ను పిచ్చోడి చేసి తీసుకెళ్లారు. నీకు ముందే చెప్పాను కదా, వాళ్ళని మన దగ్గర నుంచి అక్కడికి తీసుకెళ్ళొద్దని. కానీ నువ్వు విన్నావా? ఆ రెజీనాని పట్టుకుంటానని తెలివి తక్కువ వాళ్ళ కోతలు కోసావు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ రెజీనాని పట్టుకొని నువ్వు ఇక్కడికి రావాలి. అది కాదు నాన్న. నాకింకే చెప్పొద్దు. వస్తే రెజీనాతోనే ఇక్కడికి రా, లేకపోతే నువ్వు కూడా అక్కడే ఉండిపో. ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటాను నాన్న. నీ దగ్గరికి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. రెజీనా, ఎక్కడున్నావే? నిన్ను వదల్నే.